రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. యాసంగిలో కూడా యూరియా కోసం అన్నదాతలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. వెల్దండ మండల కేంద్రంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. యూరియా పంపిణీలో యాప్ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సొసైటీకి 700 బస్తాల యూరియా రాగా 2-3 సెకన్లలో స్టాక్ అయిపోతోందని రైతులు మండిపడ్డారు. తమకు స్మార్ట్ ఫోన్లు లేవని, యాప్ వాడటం రాదని మరికొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిలో పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు ఎక్కడ చూసినా అరిగోస పడుతున్నారు. సో వెల్దండలో కూడా అలాంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతినిత్యం కూడా యూరియా కోసం రైతులు అనేక కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రతినిత్యం కూడా ఏదో ఒక చోట రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి యూరియా కంపెనీలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఫర్టిలైజర్ యాప్ ఏదైతే ఉందో ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ మండల కేంద్రంలోని ఈరోజు హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి పైన రైతులు ఒక్కసారిగా రోడ్డెక్కి ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. యూరియా పంపిణీలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి, కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫర్టిలైజర్ యాప్ ఏదైతే ఉందో ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు నినాదాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ ప్రధాన రహదారిపై రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వాళ్ళు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇవాళ సొసైటీకి సంబంధించినటువంటి యాప్ లో చూస్తే ఉదయం 700 బస్తాల యూరియా వచ్చినట్టు అది తెలుసుకున్నటువంటి రైతులు ఉదయాన్నే సొసైటీ వద్దకు వెళ్లి ఆన్లైన్ లో బుకింగ్ చేద్దామని, యూరియా బుకింగ్ కావడం లేదని చెప్పేసి ఉదయం టైంకి కొందరు రైతులు బుకింగ్ చేద్దామని ఆ యాప్ ఓపెన్ చేయక 2-3 సెకండ్లోనే ఉన్నటువంటి 700 ట్యాగులు ఏదైతే ఉందో అదంతా కూడా మాయమైందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతినిత్యం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి అయితే ఉదయం చూసేసరికి ఏదో ఒక సమయంలో ఈ సెంటర్ లో ఇంత స్టాక్ ఉందని చెప్పేసి చూపిస్తా ఉంది. అయితే చివరికి అది ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేసి చూసే లోపలనే అది మొత్తం క్షణాల్లో కూడా నో స్టాక్ అని చూపిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి, యూరియా అసలు ఇస్తారా ఇవ్వరా, కావాల్సినటువంటి ఈ సమయంలో సాగు చేయాల్సినటువంటి ఈ సమయంలో యూరియా ఇవ్వకపోతే ఈ యాప్ నమ్ముకుంటే మా దగ్గర అంటే చిన్న ఫోన్లు ఉంటాయి, స్మార్ట్ ఫోన్లు మాకు దగ్గర ఉండవు, కొంతమంది దగ్గర యాపిల్ ఫోన్లు ఉంటాయి, దాంట్లో ఈ యాప్ ఇన్స్టాల్ కాదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. చదువుకున్న రైతులకే ఈ పరిస్థితి ఉంటే వాళ్ళకే యాప్ లో కనీసం బుక్ చేయడం ఇబ్బంది ఎదుర్కొంటే మరి చదువుకోని వాళ్ళ రైతుల పరిస్థితి ఏందని చెప్పేసి కూడా వాళ్ళు ఒక్కసారిగా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి వెల్లండ మండల కేంద్రంలో ఈ రోజు కొనసాగింది. అయితే దీనికి సంబంధించి అక్కడికి వచ్చినటువంటి అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళని సంజాయించే ప్రయత్నం చేసినప్పటికీ మాకు ఈ యాప్ వద్దు అని చెప్పేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ చేయాల్సినటువంటి మాకు అది అమలు చేయాలనే రూల్ పొజిషన్ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఏదేమైనప్పటికీ మాకు ఈ పాత పద్ధతిలోనే, అంటే పాత పద్ధతి అంటే ఈ 2 సంవత్సరాల్లో కొనసాగిన పద్ధతి కాకుండా కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే పద్ధతి ప్రకారంగా కావలసినంత యూరియా ఇచ్చారో, ఒక ఆటోకు డబ్బులు ఇస్తే కావలసినటువంటి యూరియా ఎన్ని సంచులు కావాలంటే అన్ని బ్యాగులు తీసుకొచ్చి పొలం వద్ద అంటే పొలం వద్ద, ఇంటి వద్ద అంటే ఇంటి వద్ద దించే పరిస్థితి ఉండే. ఆ పరిస్థితి కావాలి కానీ ఈ యాప్లు ఇవన్నీ తీసుకొచ్చేసి ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఒకవైపు రైతు భరోసా లేక ఇబ్బంది పడతా ఉన్నాం. రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాల ఇబ్బందులతో పాటు యూరియా కష్టాలు అయితే రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని చెప్పేసి పొలంలో వ్యవసాయం చేసుకోవాల్సిన వాళ్ళము, ఇంటి దగ్గర
అన్ని చూసుకోవాల్సిన వాళ్ళం కేవలం ఈ యాప్ కోసం పడిగాపులు కాసి ఫోన్ల వద్దనే కూర్చోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో యాప్ అనే సిస్టమ్ లో బుక్ చేసుకునే సిస్టమే వద్దని చెప్పేసి కూడా వాళ్ళు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ వచ్చినటువంటి అధికారులు సంజాయించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామని చెప్పినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాల్సినంత యూరియా ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని చెప్పేసి వెల్దండలో రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. థ్యాంక్ యూ శేఖరాచారి.